సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సంబంధించి వరకైపూడి పంచాయతీలో హౌసింగ్ సంబంధించి ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ వీళ్ళు కూడా మా గ్రామానికి సచివాలయం దగ్గరికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో గత ప్రభుత్వంలో ఎలా జరిగింది హౌసింగ్ ఆ పనుల విషయం మీద మేము ఈరోజు సమగ్ర విచారణ జరిపితే దాంట్లో మొత్తం మీద 199 ఇళ్ళు ప్రభుత్వ హయాంలో శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో 58 ఇళ్ళు పని మొదలు పెట్టడం జరిగింది. మిగతా 145 ఇళ్ళు మొదలు పెట్టలేదు. వాటిల్లో 28 ఇళ్ళకి కాంట్రాక్టర్కి అప్పచెప్పడం జరిగింది లేఅవుట్లో. దాంట్లో కూడా కాంట్రాక్టరు 18 ఇళ్ళు పనిచేసి 10 ఇళ్ళు వాళ్ళు సొంతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లే కట్టుకోవడం జరిగింది. ఆ కట్టుకున్న వాటిల్లో ఆ 10 ఇళ్ళు కూడాను ఎవరైతే సొంతంగా కట్టుకున్నారో వాళ్ళు ఈరోజు పూర్తి చేసుకొని వారి ఇళ్లలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. కాంట్రాక్టర్కి అయితే ఏ జగనన్న కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ జగనన్న ఫోటో పెట్టినటువంటి ఇల్లంతా కూడా ఈరోజు ఆ మధ్యలోనే ఆగిపోయి అసంపూర్తిగా ఉంది. కానీ ఆ హౌసింగ్ సంబంధించినటువంటి డబ్బులు అయితే వాళ్ళు దరిదాపు ఒక్కొక్క ఇంటికి 70 నుంచి 90 వేల దాకా డ్రా చేయడం జరిగింది. ఈ రోజు మేము కాంట్రాక్టర్ని పిలిచి వీటి విషయం ఏంది అని చెప్పి అడిగితే గత 3-4 రోజులుగా కూడా ఈ రోజు రేపు అని చెప్పి దాటవేయడం జరుగుతుంది. మేము ఈ రోజు అధికారుల ద్వారా మా తోటపల్లి కుటుంబ హౌసింగ్ ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరి ద్వారా కూడా అతను కాంట్రాక్టర్ని మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన సరైనటువంటి సమాధానం చెప్పకుండా లబ్ధిదారులకి ఇబ్బంది పెట్టే ధోరణితో ఉన్నాడు. దీన్ని మానుకోమని చెప్తున్నాం ఆయనకు కూడాను. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం వారు, హౌసింగ్ ఏఈ గారి ప్రభుత్వం వైపు నుంచి కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాము. ప్రగట్భాలు పలికేటటువంటి జగనన్న ప్రభుత్వంలోని జగనన్న నాయకులకి మేము ఈ రోజు నుంచి హితబోధ చేస్తున్నాము. ఇకనైనా మీ యొక్క డంబాలు పలకడం, మేమంతా గ్రామాలను ఉద్ధరించామని చెప్పేటటువంటి మాటలను తగ్గించుకోండి. మీరు చేసిన తప్పుల తడక్కి ఇదే నిదర్శనం.